విజయ్, ఎందుకు విజయ్ అలా చూస్తున్నావు? నన్ను చూస్తే రాక్షసు లాంటి జైలర్ కనిపిస్తుందా? నా మొహంలో తల్లి లాంటి వదిన కనిపించటం లేదా? లేదు. ఒకనాడు నా అన్న చావు బ్రతుకుల్లో ఉంటే దారి కాసి రూల్స్ మాట్లాడిన పోలీస్ అధికారి కనపడుతున్నాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న నా అన్నకు వైద్యం చేయడానికి నిరాకరించి అన్న చావు కారణమైన డాక్టర్ కనపడుతున్నాడు. నువ్వు నన్ను ఎంత శపించినా నేను బాధపడ్డా. మీ అన్న మరణంతో సెలగా మారిన ఈ వదినకు ఒకే ఒక వెలుగు నువ్వు. ఆ పశుపతిని హైకోర్టుకి ఇచ్చి వాడికి మరణ శిక్ష పడే వరకు ఈ వదిన నిద్రపోదు. నా మాట నమ్ము. నీకోసం ఎదురు చూస్తున్న నీ తల్లిదండ్రులకు నువ్వు అండగా ఉండాలంటే నీ శిక్షాకాలం పూర్తయ్యే వరకు నువ్వే నేరం చేయకూడదు. వదినా, ఆ ఆవేశం నీకొద్దు. నీలో ఆవేశాన్ని పెంచి నిన్ను నేరస్తుని చేసి నీకు మళ్ళీ శిక్ష వేయించాలని వాళ్ళు కుట్ర పన్నారు. నా మాట విని ఈ కాగితం మీద సంతకం పెట్టు. దేనికి? నువ్వు ఈ జైలు నుంచి బదిలీ కావడానికి. వాళ్ళ కుట్రకు నువ్వు బలి కాకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. దీని మీద సంతకం పెట్టు. వాడి చేతిలో నా చావు రాసి పెట్టిందో, నా చేతిలో వాడి చావు రాసి పెట్టిందో కాలం నిర్ణయించాలి తప్ప కాగితాలు కాదు. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బొట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.